ఖడ్గం సినిమా రిలీజ్ అయ్యాక ఆ మూవీ డైరెక్టర్ కృష్ణవంశీ గారు 10-15 రోజులు అండర్ గ్రౌండ్ లో దాచుకోవాల్సి వచ్చిందంట. అసలు మ్యాటర్ ఏంటంటే నవంబర్ 29, 2002లో ఖడ్గం సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక సినిమాలో ముస్లిమ్స్ అందరినీ టెర్రరిస్టులుగా చూపించారంటూ సినిమాలో ఉన్న కొన్ని డైలాగ్స్ మా మతాన్ని కించపరుస్తూ మాట్లాడారని అప్పట్లో పెద్ద గొడవలే జరిగాయి. గొడవలు మరీ ఎక్కువ అవ్వడంతో అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అలాగే హోంమంత్రి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సినిమా చూడాలని చెప్పింది అప్పటి ప్రభుత్వం. అయితే ఆఫీసర్స్ అందరు సినిమా చూశాక సినిమాలో కొన్ని సీన్స్ వెంటనే డిలీట్ చేయాలి అని చెప్పారు. మరీ ముఖ్యంగా సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు పాకిస్తాన్ గెలుస్తుంది. అప్పుడు కొంతమంది మన ఇండియా జెండాని తగలబెట్టే సీన్ ఉంటుంది. ఆ సీన్ ని వెంటనే డిలీట్ చేయాలని చెప్పారు. అలా కొన్ని సీన్లు డిలీట్ చేసినా సరే ఆ గొడవ అంతటితో ఆగలేదు. డైరెక్టర్ కృష్ణవంశీ గారికి అలాగే హీరో శ్రీకాంత్ గారికి అప్పట్లో బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయంట. కృష్ణవంశీ గారు ఇంటికి వచ్చి మరి చాలా మంది గొడవ చేశారు. దాంతో చేసేదేం లేక కృష్ణవంశీ గారు ఒక 10 రోజులు అండర్ గ్రౌండ్ లో దాచుకోవాల్సి వచ్చింది. డైరెక్టర్ కృష్ణవంశీ గారు చెప్పాలనుకున్న పాయింట్ వేరే, కానీ దాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని సినిమా పైన నెగిటివ్ ఇంపాక్ట్ చేయాలని చూశారు. అలా సినిమా పై నెగిటివ్ ఇంపాక్ట్ చేయడం వల్ల సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఏంటి ఈ సినిమా పైన ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, అసలు సినిమాలో ఏముందో చూద్దామని చెప్పి జనాలందరూ థియేటర్ కి రావడం స్టార్ట్ చేశారు. అలా సినిమా కొన్ని సెంటర్ లో 100 days ఆడింది. సినిమాలో ఉన్న 3 హీరోల్లో ఒక హీరో ముస్లిం కూడా. అసలు సినిమాలో ఏముందో కూడా చూడకుండా సినిమా పై నెగిటివ్ ఇంపాక్ట్ చేద్దామని ట్రై చేశారు. అలా చేద్దామని చూసినా సరే సినిమాకైతే ప్లస్ పాయింట్ అయింది.